హాయ్, వెల్కమ్ టు బిజినెస్ పల్స్. అక్రమ నిర్మాణాలపై తెలంగాణ ప్రభుత్వం కొరడా జులిపిస్తోంది. ఇటీవల క్యూర్ డ్రాఫ్ట్ ముసాయిదా బిల్లుతో ముందుకొచ్చింది. ఈ బిల్లులో తీవ్రమైనటువంటి జరిమానాలు, అక్రమ నిర్మాణాలు, అనధికార నిర్మాణాలకు చెక్ పెట్టేందుకు కఠిన నిబంధనలతో ముందుకొచ్చింది. అయితే దీంతో మరి గాడిన పడుతుందా సిటీ రియల్ ఎస్టేట్ మార్కెట్లో? అనధికార నిర్మాణాలు కావచ్చు, అక్రమ నిర్మాణాల వరకు ఎంతవరకు చెక్ పడుతుందనే అంశాలపై ప్రముఖ రియల్ ఎస్టేట్ మార్కెట్ నిపుణులు మన నండూరి రవికుమార్ గారు ఉన్నారు. అట్లాగే నంది రామేశ్వరరావు గారు రియల్ ఎస్టేట్ మార్కెట్ అనలిస్ట్ ఉన్నారు. ముందుగా రవికుమార్ గారితో మాట్లాడదాం. రవికుమార్ గారు నమస్తే సార్. నమస్తే. ఒకవైపు హైడ్రా కూల్చివేతలు జరుగుతున్నాయి, మరొక వైపు ఏమో క్యూర్ డ్రాఫ్ట్ బిల్తో ముందుకు వచ్చింది తెలంగాణ ప్రభుత్వం. ఈ బిల్లులో అసలు ముఖ్యాంశాలు ఏంటి సార్? బిల్లులో ఏంటంటే ఇప్పుడు మనకి హైడ్రా ఈజ్ డిఫరెంట్ అండి, ఈ క్యూర్ చేసేటువంటిది డిఫరెంట్ అనమాట. ఈ బిల్ ఏదైతే ఉందో ఇది మనకు పర్మిషన్స్ లేకుండా ఇండివిజువల్స్ కూడా కట్టుకున్నారు, కొంతమంది బిల్డర్స్ కూడా కట్టుకున్నారు, ఇండిపెండెంట్ హౌసెస్ లో కూడా పర్మిషన్స్ లేకుండా 5 ఫ్లోర్స్ వేసుకున్నారు. అలా వేసుకున్న వాటికి ఇది వరకు మనము బిఆర్ఎస్ బిల్డింగ్ రెగ్యులరైజేషన్ స్కీమ్ ఉండేది, ఆ విధంగా ఇప్పుడు ఆ ప్లేస్ లో ఇది పెట్టి పెనాల్టీ మాత్రం 300% ప్రపోజ్ చేశారు. సో దట్స్ ఎ గుడ్ థింగ్ అండి. అంటే డిటరెంట్. ఇప్పుడు మనం ఎంతసేపు డిమాలిషన్, డిస్ట్రక్షన్ వేర్ ఇట్ ఈస్ నాట్ రిక్వైర్డ్, అంటే ఇప్పుడు ఎఫ్టిఎల్ మనం ప్రొటెక్ట్ చేయాలి కాబట్టి అది లేక్స్ ప్రొటెక్షన్ కింద లేకపోతే మనకి నేచర్ ప్రొటెక్షన్ కింద అది కరెక్ట్ ఆ డిస్ట్రక్షన్. కానీ మామూలుగా ఇండివిజువల్ గా కట్టుకున్నవాడు లేకపోతే ఏదైనా బిల్డర్ ఏదో ఊహించేసుకుని ఎలా అయినా పర్మిషన్ వస్తుంది కదా, గతంలో గవర్నమెంట్ చాలా సార్లు ఇచ్చింది కదా అని చెప్పి కట్టుకున్న వాళ్ళు వాళ్ళంతా సఫర్ అవుతున్నారు కదా. అది దానికి మనకి ఏమొస్తుంది, ఎకనామిక్ క్యాపిటల్ లాస్ మనకి, అది లాస్ తప్ప మనకి ఏ విధంగానూ గవర్నమెంట్ కి గెయిన్ లేదు. సో ఈ దీనిలో కొంత రెవెన్యూ వస్తుంది గవర్నమెంట్ కి, కొంత జనరేట్ అవుతుంది. డిటరెంట్ గా 300% ఇస్తారు, నెక్స్ట్ టైం 500% చేస్తారు. సో 300% వేసినా మేము కట్టేస్తామని అంటే నెక్స్ట్ టైం 500% వేయచ్చు. సో ఆ వచ్చినటువంటి రెవెన్యూ ఏదైతే వస్తుందో దాన్ని గనక ప్రాపర్ గా యూజ్ చేస్తే ఐ పర్సనల్లీ వెల్కమ్ దిస్ అండి. రైట్ సార్. అయితే మీరు అనేది ఆల్రెడీ నిర్మాణం అయిపోయిన దానికి సంబంధించి ఇప్పుడు కొత్తగా కూడా ఇలా కట్టేసి 300% జరిమానా పే చేస్తే సరిపోతుంది అనుకునే వాళ్ళకి ఎట్లా అంటారు? అదే నేను ఇంతక్కడ అన్నది. అలా చేయడానికి అవకాశాలు ఉంటాయి, కొంతమంది చేయొచ్చు కూడా అప్పటికి కూడా. కాబట్టి అలాంటి వాళ్ళందరూ కూడా గవర్నమెంట్ ఏంటంటే ఎప్పటికప్పుడు మరి కన్స్ట్రక్షన్ కి పర్మిషన్ ఇచ్చినా ఇవ్వకపోయినా ఆ ఏరియాలో జరుగుతున్నది జిహెచ్ఎంసీ, మరి ఇన్ని వార్డులు, ఇంతమంది స్టాఫ్, ఇంతమంది విజిలెన్స్ వార్డు తిరగటము, ఇవన్నీ ఎందుకండి? ఇది చూడాలి, చూసి అప్పటికప్పుడు ఆపాలి. రోడ్డు మీద కింద చెత్త వేసినా డంప్ చేసినా ఇవాళ మనం సీసీటీవీలతో వాటితో పట్టుకుని కొంత జరిమానాలు వేయటం జరుగుతోంది కదా. అదే విధంగా ఈ అక్రమ కట్టడాలు కూడా ఇనిషియల్ స్టేజెస్ లోనే ఆపాలి. అది నా పాయింట్, నిరోధించాలన్నమాట. అంతేగాని ఇలా 300% కట్టేయచ్చులే అని చెప్పి కట్టడానికి వెళ్ళడానికి అవకాశం ఉంది. మళ్ళా కూల్చివేతలు ఎలాగూ ఉంటాయి. ఆ కూర్చివేతలు ఉండకుండా ఇప్పుడు గవర్నమెంట్ తీసుకున్న మెజర్ ఎక్కడైతే అవసరం లేదు, నేనేమంటున్నా అంటే అన్ని చోట్ల కాదు, ఎక్కడైతే అవసరం లేదు, ఎక్కడైతే ఎఫ్టిఆర్లు కానీ లేకపోతే రెసిడెన్షియల్ జోన్ లో ఉన్న వాటిల్లో ఇలా జరిగింది కాబట్టి, గతంలో గవర్నమెంట్ ఇలాంటి బిఆర్ఎస్ స్కీమ్ లాంటివి పెట్టాయి కాబట్టి వాళ్ళు అలాగా ఆశపడో కకృతిపడో కావాలనో ఇంటెన్షనల్ గానో అన్ఇంటెన్షనల్ గానో చేస్తుండొచ్చు. కాబట్టి అలాంటి వాళ్ళకి ఒకటి ఇచ్చారు, ఒక వన్ టైం ఆఫర్ ఇచ్చారు, వన్ టైం రిలీఫ్ అండి, వన్ టైం ఆఫర్. తర్వాత మనకి ఈ రెవెన్యూ వస్తుంది, గవర్నమెంట్ కి ఇప్పుడు కావాల్సిన రెవెన్యూ కదా, రెవెన్యూ వస్తుంది. అది అందువల్ల నేను ఇది హర్షించదగ్గ మూవ్ అని నేను పర్సనల్ గా అనుకుంటున్నాను. రైట్ అండి. రామేశ్వరరావు గారు, సార్ ఈ 300% ఫైన్ అనేది ప్రపోజల్ ఎట్లా మన రియల్ ఎస్టేట్ దాన్ని క్రమబద్ధీకరించే అవకాశం ఉందంటారా? క్రమశిక్షణ పెంచే అవకాశం ఉందా? అందరికీ నమస్కారం అండి. రవికుమార్ గారు కూడా, రవికుమార్ గారికి నేను అపోజ్ చేయాల్సి వస్తుంది అప్పుడప్పుడు కలిసి మాట్లాడతాను కానీ అప్పుడు అపోజ్ చేస్తాను. డెఫినెట్ గా ఇంటెన్షన్ ఈజ్ గుడ్. హైడ్రామా, నేను హైడ్రా అంటే చెప్పాను హైడ్రామా అని. హైడ్రామా పెట్టినప్పటికి ఇప్పటికి చాలా తేడా వచ్చింది. లాట్ ఆఫ్ ఇంప్రూవ్మెంట్స్, లాట్ ఆఫ్ కరెక్షన్స్ మేడ్ విత్ ది గవర్నమెంట్. రియల్లీ అప్రిషియేట్. మొదట దాన్ని విమర్శించారు, తెలంగాణ ఇవ్వడం తప్పు కాదు, తెలంగాణ ఇచ్చే విధానం తప్పని. హైడ్రా పెట్టడం ఇంటెన్షన్ కరెక్ట్, పెట్టే విధానంలో కొంతమంది పబ్లిక్ ఓటర్స్ కానీ బయర్స్ కానీ కొద్ది ఇబ్బంది పడ్డారు. అయితే ఫస్ట్ నేను మెయిన్ గా ఎందుకు అప్రోచ్ చేస్తున్నానంటే, పుట్టింగ్ 300% ఆఫ్ ఇన్ ఫ్యూచర్ 500%
ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ ఫినాన్షియలీ అన్అట్రాక్టివ్ అవుతుంది, అంటే బిల్డర్ కాస్ట్ పెరిగిపోతుంది, అంటే డిలే చేసిన పెనాల్టీ ఏంటి తప్పలేదు. బట్ వాట్ అబౌట్ ది అదర్ ఫ్రంట్ ఆఫ్ ది సైడ్, బయర్ వ్యూ ఏంటి? బయర్ అయితే పెనాల్టీ ఈ 300 బిల్డర్ పెట్టుకుంటాడు జేబులో అండి. బిల్డర్ ఇంపోజ్ ఆన్ ద కస్టమర్. జనరల్ గా గవర్నమెంట్ ఏదైనా సబ్సిడీ ఇస్తే బిల్డర్స్ పాస్ అయిపోయి కానీ, బట్ ఏదైనా ఎక్స్ట్రా చార్జ్ చేస్తే మనం చార్జ్ చేస్తాం. అల్టిమేట్ ఎండ్ ఆఫ్ ది డే కస్టమర్. అండ్ దీనివల్ల ఒక పాజిటివ్ పాయింట్ ఏంటంటే డిసిప్లిన్ మే ఇంక్రీజ్, అంటే ఇల్లీగల్ గా అక్రమంగా కట్టే బిల్డర్స్ అనేది కొద్ది ఫియర్ ఆఫ్ పెనాల్టీ అనేది ఒకటి మార్కెట్ లో అరేజ్ అవుతుంది. తర్వాత చాలా మంది బిల్డర్ ఈ పెనాల్టీ వల్ల ఏంటంటే అన్ఆథరైజ్డ్ ఫ్లోర్స్, అన్ఆథరైజ్డ్ కన్స్ట్రక్షన్ దే మాట్ ఎంకరేజ్ అండ్ దే మే గెట్ డిస్కరేజ్. ఎందుకంటే ఇవాళ 10 రూపాయలు ఎక్స్ట్రా అవసరం కొడితే 300 రూపాయలు 30 రూపాయలు పోతున్నాం అంటే 3 times. సో ఇట్స్ బెటర్, ప్రికాషన్ ఇస్ బెటర్ దాన్ క్యూర్, ప్రివెన్షన్ ఇస్ బెటర్ దాన్ క్యూర్ అనే ఫార్ములా వాడతారు. అండ్ ఇంకా లీగల్ గా ఈ కండిషన్ పెట్టారు కాబట్టి ప్లాన్డ్ డెవలప్మెంట్, అంటే డ్రైనేజ్ కానీ, రోడ్స్ కానీ, సూవేజ్ కానీ, సెంట్రల్ గ్యాస్ పైప్ లైన్ కానీ, ఇవన్నీ కూడా దే విల్ ట్రై టు అండ్ కంట్రోల్ దెమ్సెల్వ్స్. లేదా ఏమవుతుందంటే ప్లాన్ డెవలప్మెంట్ అది ఇల్లీగల్. ఐ థింక్ +or-5 to 10% ఎనీ గవర్నమెంట్ DTCP HMD విల్ డివైడ్, బట్ బియాండ్ దట్ పర్సంటేజ్ ది బిల్డర్ హ్యాస్ టు బి ఫైనలైజ్డ్ అందులో. అండ్ బయర్స్ కి మెయిన్ గా అడ్వాంటేజ్ పాయింట్ అంటే ఫ్యూవర్ రిస్క్, అంటే రిస్క్ కొద్ది తక్కువ ఉంటది. ఈ ఒక ప్లాట్ ఇద్దరు రిజిస్ట్రేషన్ చేయడం, అది ఇల్లీగల్ గా లేకపోవడం, కరెక్ట్ యాజ్ పర్ నామ్స్ HMD DTCP లేదా నామ్స్ JHMC నామ్స్ ఉండడం కానీ అనేది. అండ్ కాంప్లైంట్స్ కాస్ట్, అంటే ఇప్పుడు ఈ ప్రాణానికి అనుకూలంగా ఉంటే బిల్డర్ అనేవారు మేబీ రవికుమార్ గారు ఒప్పుకుంటారు, ఎవ్రీ ఇంచ్ దే వాంట్ అండ్ క్యాష్, బికాస్ రేట్ 237 కోట్లు పర్ ఎకర్. నెక్స్ట్ ఇయర్ 100 ఇది రాసి పెట్టుకుంటే రవికుమార్ గారితో సహా 300 కోట్లు ఉంటుంది ఎకర్. ఎందుకంటే కంప్లైంట్స్ కాస్ట్ అంటే ఇప్పుడు మంచి ఆర్కిటెక్ట్ ఉండాలి, మంచి టీం ఉండాలి, మంచి లీగల్ డాక్యుమెంటేషన్ టీం ఉండాలి, మొత్తం అప్రూవల్ అన్ని మేనేజ్ చేసుకోవాలి. అంటే చిన్న బిల్డర్స్ కి ముఖ్యంగా ఇది కొద్ది ఇబ్బందికరమైన వార్త, ఎందుకంటే చేయకూడదు, చేస్తే వాళ్ళు తట్టుకోలేరు. ఎప్పుడైతే మనం కరెక్ట్ రూట్ వెళ్ళకపోతే రాంగ్ రూట్ వెళ్ళి లూప్ హోల్స్ పెట్టాలి, డివేట్ చేయాలి. అండ్ రిస్క్ ఆఫ్ కరప్షన్ అనేది మోర్ డిస్క్రిషనరీ అయిపోతుంది. అంటే ఒక ఇండివిజువల్ గవర్నమెంట్ ఆఫీసర్లు అది అప్రూవల్ అథారిటీ ఎవరైనా ఉంటే దే మే టెంప్ టు చార్జ్ మోర్. ఇట్స్ అందరికంటే కొంతమంది ఎవరైతే డిబేట్ చేస్తారో అది ప్రాబ్లం. అండ్ ఓల్డ్ బిల్డింగ్స్ మే క్రియేట్ కాంప్లికేషన్స్. పాతవి ఆల్రెడీ కట్టేసి 10, 20, 30 సంవత్సరాలు ఉన్న వాళ్ళకి ఏమీ చేయలేకపోవచ్చు గవర్నమెంట్, ఎందుకంటే దే ఆర్ ఎగ్జిస్టింగ్ అండ్ దే ఆర్ ఆల్రెడీ ఎగ్జిస్టింగ్. అండ్ మైనర్ డీవియేషన్ అనేది కెన్ కంప్లీట్ లీగల్ కన్స్ట్రక్షన్స్ షుడ్ నాట్ రిసీవ్ ఐడెంటికల్, అంటే సపరేట్ ఒకసారి హైలైట్. ఇప్పుడు ఎన్ కన్వెన్షన్ కోలుగొట్టారు, దాని పర్మిషన్ ఉంది, చాలా మంది పర్మిషన్ లేదు, పర్మిషన్ ఉంది కానీ ఎందుకు కోలుగొట్టారు తెలుసా? అది ఫార్మింగ్ పర్మిషన్ ఉంది, నాట్ JHMC మున్సిపల్ పర్మిషన్ లేదు. అండ్ డిజిటల్ అండ్ మేబీ ఫ్యూచర్ లో ఈ డీవియేషన్ ప్రతి బిల్డింగ్ కి వెళ్ళి చూడడం, చెక్ చేయడం టైం కన్జ్యూమ్ కాబట్టి డిజిటల్, అంటే డిజిటల్ గా మానిటర్ చేస్తే ఒక డిజిటల్ రికార్డ్స్ ఉంటే డ్రోన్ ద్వారా సర్వే ద్వారా చేసుకుంటే దట్ కెన్ బి ఈజీలీ ఐడెంటిఫైడ్. సో ఓవరాల్ గా ఈ స్టెప్ దో ఇట్ ఈస్ పాజిటివ్ హియర్ అండ్ 1 or 2 ఒకటి తీస్తే ఇట్స్ పాజిటివ్ ఇంటెన్షన్ అండ్ ఇట్స్ గోయింగ్ టు కంట్రోల్ ది డిసిప్లిన్. రేరాకి కొత్త చైర్మన్ వచ్చారు, పాత చైర్మన్ మారు, సో వాళ్ళు కూడా కంట్రోల్ చేయడం ఈజీ అవుతుంది నా ఉద్దేశ ప్రకారం. రైట్ సార్. మన రవికుమార్ గారు, ఈ విధానం వల్ల రాబోయే రోజుల్లో బిల్డర్స్ కావచ్చు, ఇండివిజువల్ హౌస్ ఓనర్స్ కావచ్చు, పర్మిషన్స్ ప్రకారం వెళ్ళాలనే ఒక స్పృహ అయితే బాగా పెరిగే అవకాశం ఉందా, ఎట్లా అంటారు? అవేర్నెస్ అయితే ఖచ్చితంగా అవేర్నెస్ లెవెల్స్ పెరుగుతాయండి. ఇప్పుడు కూడా మైనర్ డీవియేషన్ 10% వరకు వాళ్ళు కనుక డీవియేట్ అయితే వాళ్ళు సర్టన్ అమౌంట్ 400 రూపీస్ పర్ ఎస్ఎఫ్టీ, 500 రూపీస్ పర్ ఎస్ఎఫ్టీ డిపెండింగ్ ఆన్ ది కాస్ట్ ఆఫ్ ఎస్ఎఫ్టీ ప్రివైలింగ్ రేట్లు బట్టి కట్టి దానికి అప్రూవల్ తెచ్చుకోవచ్చు. ఇప్పటికే ఉంది అది రూల్. ఇక పై అంతస్తులు వేసి కాన్ఫిడెంట్ గా గవర్నమెంట్ దగ్గర నుంచి పర్మిషన్ తెచ్చుకోవచ్చు అని చెప్పి వాళ్ళు గతంలో కట్టిన వాటికి ఖచ్చితంగా బిల్డరే బేర్ చేయాలి. బయ్యరు ఎందుకు బేర్ చేస్తాడు? చెయ్యడు. బయ్యర్ బేర్ చేయాల్సిన అవసరం లేదు. మనకి వీటి అన్నిటికీ కూడా రెరా అప్రూవల్స్ ఉన్నాయి, కన్జ్యూమర్ ఫోరమ్స్ ఉన్నాయి, వీటన్నిటికీ అప్రూవల్ కి బియాండ్ పెడితే బిల్డర్ ని మనము బిల్డర్ ఫోరమ్స్ కూడా ఉన్నాయి.
మనకి తెలుసు కదా ఇప్పుడు తెలంగాణలో చాలా చక్కగా మనకి ఆల్ ఇండియా లెవెల్లో నారెడ్కో లాంటివి ఉన్నాయి. తెలంగాణలో కూడా డిఫరెంట్ గా మనకి 3 అసోసియేషన్స్ ఉన్నాయి బిల్డర్స్. సో వాళ్ళు కూడా సీరియస్ గా తీసుకుంటారు ఇది. కాబట్టి రిప్యూటెడ్ బిల్డర్స్, స్టాండర్డ్ బిల్డర్స్ ఎవరు చేయరు. అనార్గనైజ్డ్ సెక్టర్ లో ఎవరైనా చేసుంటే వాళ్ళు ఖచ్చితంగా బిల్డరే భరించాలి. ఇది బయ్యర్ కి పాస్ ఆన్ చేయడానికి వీలే లేదు. బయ్యర్ కెన్ నాట్ బి మేడ్ టు సఫర్ అన్నమాట. ఇప్పటికే బయ్యర్ కి చాలా హై కాస్ట్ పెట్టి, ఎందుకంటే వారు చెప్పినట్టుగా ఎకరానికి ఇన్ని కోట్లు పెడితే మనం అది ఎలా రియలైజ్ అవ్వాలి అని చెప్పి బిల్డర్ చూస్తారు కదా, కమర్షియల్ పర్స్పెక్టివ్ కదా. సో కాబట్టి ఖచ్చితంగా ఇప్పటికే అందుబాటులో లేనటువంటి పరిస్థితి ఉంది చాలా ఏరియాస్ లో. కొన్ని ఏరియాస్ లో బికాస్ ఆఫ్ స్టాగ్నెంట్ మార్కెట్, కొన్ని ఏరియాస్ లో రేట్లు పెద్దగా పెరగలేదు. తరిగాయని నేను చెప్పట్లేదు సుమా, కానీ పెరగలేదు పెద్దగా. దట్ ఇట్ సెల్ఫ్ మానిటరీ థియరీలో ఏంటంటే రేట్లు పెద్దగా పెరగకపోతే ఖచ్చితంగా అది పడ్డట్టు అనమాట రియల్ వాల్యూలో. అందువల్ల ఏంటంటే ఈ మూవ్ మీరు ఖచ్చితంగా ఈ మూవ్ చాలా మందిలో ఆలోచన, ఖచ్చితంగా సృజనాత్మక ఆలోచన, కన్స్ట్రక్టివ్ గా ఆలోచించడం, ఇలా చేయకూడదు, మంచిది కాదు, మళ్ళీ ఇంకా పెద్ద పెద్ద వేయచ్చేమో, పెనాల్టీలు వేయచ్చేమో, డిస్క్రిప్షనరీగా వారు చెప్పిన డిస్క్రిప్షనరీగా ఆఫీసర్స్ ఎక్కువ పెనాల్టీ కూడా వేయచ్చేమో అని కూడా అనుకునే ఆలోచనలు కలిగించేందుకు ఇది చక్కటి, అంటే నా చక్కటి నిర్మాణాత్మకమైనటువంటి మూవ్ అండి. రైట్ అండి. రామేశ్వరరావు గారు, ఇది సారానట్ రవికుమార్ గారు చెప్పినట్టు కూల్చివేతలు డిమాలిషన్స్ కంటే బెటర్ ఆప్షన్ అంటారా, మెరుగైన ప్రత్యామ్నాయమా? కొంతవరకు లేదు. ఒక పాయింట్ చెప్పండి, మీరే చెప్తారు. అదే సార్, డిమాలిషన్ కంటే ఇది కొంచెం బెటర్ అంటారా, భారీ జరిమానాలతో చేయడం? అంటే ఇది 50-50 బ్రిటానియా బిస్కెట్ ప్యాకెట్. ఎందుకంటే నేను 100% ఎగ్రీ అవ్వట్లేదు, 100% ఎగ్రీ కావట్లేదు చెప్పారు. మెయిన్ గా మెయిన్ డిఫరెన్స్ ఏంటంటే డిమాలిషన్ విత్ హైడ్రా బై హైడ్రా రిమూవ్స్ వైలేషన్స్. పెనాల్టీస్ క్రియేట్ ఫినాన్షియల్ డిఫరెన్స్. రెండింటికి దేర్ ఇస్ ఎ స్లిప్ బిట్వీన్ ద కప్ అండ్ ద లిప్. అది మీరు ప్రజలు కానీ మీరు కానీ మీడియా కానీ అర్థం చేసుకొని సరైన మెసేజ్ మనం పంపించాలండి. అండ్ హైడ్రా అనేది జనరల్ గా నాకు తెలిసినంత వరకు సిటీ స్కోప్ లో ఎక్కువ యాక్టివ్ ఉంటుంది హైడ్రా అనేది విత్ ఇన్ జిహెచ్ఎంసి మున్సిపాలిటీలో. సో ఓలగొట్టడం అనేది ఒక డిమాలిషన్ కాదండి. ఇప్పుడు మీరు రియల్ ఎస్టేట్ లో లోతుగా ఆలోచిస్తారు, ఈవెన్ సెట్ బ్యాక్స్ కెన్ బి ఏ డీవియేషన్, పార్కింగ్ కెన్ బి ఏ డీవియేషన్, అట్లా పర్మిషన్స్ కెన్ బి ఏ డీవియేషన్, అడిషనల్ ఫ్లోర్స్ కెన్ బి ఏ డీవియేషన్. అంటే అన్ని కూలగొట్టే పరిస్థితిలో తప్పు చేశారు, కూలగొట్టలో కొన్ని కరెక్టివ్ ఫ్యాక్టర్స్ తీసుకోవాలి, ప్రొసీజర్ చూసుకోవాలి. అండ్ ఇప్పుడు జనరల్ గా పెనాల్టీ క్రియేట్స్ కంటిన్యూస్ ఫైనాన్షియల్. మీరు పెనాల్టీ 300%, 400%, 500% వేసుకుంటూ పోతే ఇక బిల్డర్ అనేవాడు, డెవలపర్ అంటే దుకాణం మూసుకోవాలి. వాళ్ళు డివియేట్ అవ్వకపోవడం అనేది మంచిది. డివియేట్ అయితే స్ట్రిక్ట్ ఫర్ టాట్. దేర్ ఇస్ ఎ రూల్, అంటే రూల్స్ ఆర్ మేడ్ ఫర్ గుడ్ బ్యాడ్ పీపుల్, బట్ రూల్స్ ఆర్ ఫాలోడ్ అన్ఫార్చునేట్లీ బై గుడ్ పీపుల్ లైక్ రవి గారు. నేను ఎప్పుడు కూడా చెప్పండి, కంప్లైంట్స్ ఎప్పుడు కూడా పీపుల్ హూ హావ్ రెస్పెక్ట్ ఫర్ సిస్టమ్, పీపుల్ హూ రిగార్డ్ ది సిస్టమ్ వాళ్ళే చేస్తారండి. మంచి వాళ్ళే కంప్లైంట్స్ చేస్తారు. మీరు అన్నది చాలా కరెక్ట్. కానీ బిల్డర్స్ రాబోయే కాలంలో మాత్రం ఖచ్చితంగా కొంచెం ఈ పరిస్థితులు చూసి ఇంత కఠోరంగా గవర్నమెంట్ వ్యవహరిస్తుంది కాబట్టి ఖచ్చితంగా కొంత కాదు కొంత మేర ఇది చేంజ్ తెస్తుంది, పాజిటివ్ చేంజ్ అని నేను అనుకుంటున్నాను. రైట్. And demolition is very expensive to the government. Already government డబ్బులు చేయాలని డబ్బులు అనే పరిస్థితిలో ఉన్నాం. సో డిమాలిషన్ అనేది సెక్యూరిటీ, లిటిగేషన్, ఉన్న స్టాఫ్ ని కొట్టడం, తిట్టడం, బుల్డోజర్ అనేది ఇట్స్ ఎ కాస్ట్. అండ్ పెనాల్టీ కెన్ రికవర్, లీగల్ ఇష్యూస్ కూడా వస్తాయి కదా, లీగల్ ఇష్యూస్, రెవెన్యూ ఏదండి లీగల్ ఇష్యూస్ కూడా మళ్ళీ దాంతో పాటు వస్తుంటాయి కదా డిమాలిషన్. yes, legal issue. Revenue may support మానిటరింగ్ అండ్ అర్బన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. మానిటరింగ్ అండ్ అర్బన్ చాలా, ఇప్పుడు చాలా మంది అనుకుంటారు ఏ విధంగా తెరపైన కనిపిస్తుంది అన్ని ఆయన డిసిషన్ తీసుకు, ఆయన ఓన్లీ ఈజ్ ఇంప్లిమెంటింగ్ అండి, బాస్, ద కమిషన్ ఆఫ్ రేరా. బట్ దాని వెనకాల 10 డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ ఉంటాయండి. ఈయన ఒక్కడే తీసుకుంటే ఎవరు పగుంటే తీసుకో అలా తీసుకో. ఆయన నేను 2-3 సార్లు కలవడం జరిగింది, ఆయన క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు. హీఈస్ అ ఫేర్ ఫ్రంట్ లైన్ ఉన్నారు. బట్ వెనకాల ఇరిగేషన్, డిటిడిసి, హెచ్ఎంఏ, ఇవన్నీ కూడా వాటర్ డిపార్ట్మెంట్, అన్ని డిపార్ట్మెంట్ పాల్గొని
కన్సాలిడేటెడ్ సందేహాలు పెట్టి ఆ పేపర్స్ ని ఎరగొడతారు. అన్ఫార్చునేట్లీ ఆయన గుడ్ నేమ్ తో పాటు బ్యాడ్ నేమ్ కూడా వస్తుంది, డిపార్ట్మెంట్ బిల్డింగ్లు కూలగొడుతున్నారు అని. సో violations can be controlled by higher financial consequences and may discourage habituate. అంటే కొంత ఒకసారి జైలుకి వెళ్ళాడు పర్లేదు, 2 సార్లు జైలుకి వెళ్ళాడు, 3-4 సార్లు జైలు వెళ్ళాడు హ్యాబిచుయేట్. ఇప్పుడు కొందరు అలవాటు ఉంటాయి, తాగడం మంచిది కాదని, మంచిదే, ఆ లిమిట్ దాటితే వీఆర్ క్రాసింగ్ ది. అండ్ హైడ్రా కెనాట్ సాల్వ్ బిల్డింగ్ డివిజన్ అనేది హైడ్రా సాల్వ్ చేయలేదు. వాళ్ళు ఎంతవరకు FTL బఫర్ జోన్ అనే దాంట్లో యాడ్ చేస్తున్నారు. వాళ్ళు అంటే ఏరియాస్ కూడా వెరీ రిస్ట్రిక్టెడ్. ఏవి రంగనాథ్ గారు లాంటి IPS ఆఫీసర్ ఆయనకి ఇచ్చే నేలలో బౌండరీ దాకా ఎవరిని ఎంటర్ అవునాడు, పాలసీని కరెక్ట్ ఇంప్లిమెంట్ చేయడానికి రెగ్యులర్ హ్యాబిచువల్ డబుల్ పనిష్మెంట్లు కూడా ఉండే అవకాశం ఉంది. ఇప్పుడు రోజు మా కాలేజ్ మా పాత ఆఫీసులో బిర్లాస్లో పనిచేయాలని ఇర్రెగ్యులర్లీ రెగ్యులర్, రెగ్యులర్లీ ఇర్రెగ్యులర్, రెండింటికి తేడా ఉంది కరెక్ట్ మీరు పరిశీలిస్తే కనుక. సో డ్యూ ప్రాసెస్ అనేది తెలంగాణ హైకోర్టు నుండి ఆ ప్రాసెస్ రిలీజ్ అవుతుంది, ఆర్డర్స్ రిలీజ్ అవుతాయి, దాని బట్టి దే ట్రై టు యాక్ట్. పెనాల్టీ మెకానిజం కెన్ బి నెసెసరీ అలాంగ్ విత్ ది డిమాలిషన్ పవర్. అంటే 2 డిఫరెంట్ యాక్ట్స్ కింద చూస్తున్నాను. ఇది నా ఒపీనియన్. రైట్ అండి. రవికుమార్ గారు, ఇప్పుడు చూసుకుంటే ప్రధానంగా బిల్డింగ్స్లో ఎక్కువ సెట్ బ్యాక్ నిబంధనల వైలేషన్ బాగా కనపడుతూ ఉంటుంది. ఇప్పుడు దాని మీద హ్యూజ్ ఫైన్ వేయడం వల్ల కొంత అవగాహన పెరిగే అవకాశం ఉందా? కరెక్ట్ అండి, ఎందుకంటే సెట్ బ్యాక్స్ లేకపోతే పార్కింగ్ ఏరియాస్ గానీ పిల్లలు ఆడుకునేందుకు గానీ ఇవన్నీ సెట్ బ్యాక్స్ లేకపోతే చాలా కష్టం కదండి. ఇప్పుడు ఇంకోటి కూడా చూడాలి, ఇప్పుడు రీసెంట్ గా ఫైర్ యాక్సిడెంట్స్ కూడా అయినాయి. సెట్ బ్యాక్ లేదనుకోండి ఈ వెహికల్ ఎలా మూవ్ అవుతుంది, వెళ్ళడానికి ఉండదు. సో ఇవన్నీ ఎన్నో ఆలోచించి గానీ ఈ రూల్స్ నిబంధనలు రాలేదండి. ఈ నిబంధనలకు అతిక్రమించిన వాళ్ళని ఖచ్చితంగా మనం శిక్షించాల్సింది ఏదో ఒక విధంగా, వెదర్ ఇట్ ఇస్ బై వే ఆఫ్ పెనాల్టీ ఆర్ ఆ వెండర్ లైసెన్సే క్యాన్సిల్ చేసేయటం. ఇప్పుడు వారు చెప్పారు చూసారా, ఒకసారి చేస్తే గ్రహపాటు, రెండోసారి చేస్తే పొరపాటు, మూడోసారి చేస్తే మాత్రం ఖచ్చితంగా వీ హావ్ టు టేక్. అంటే అందులో అంటే ఎటువంటి దానిలో ఇది లేదండి. ఇంకా ఓకే ఆలోచన సెకండ్ థాట్ అక్కర్లేదు, ఖచ్చితంగా అలాంటి వాళ్ళని మనం పరీక్ష చేయాల్సిందండి. ఏ రంగంలో అయినా సరే అంతేనండి అది. సో కాబట్టి ఇట్ ఈస్ నాట్ ఏ ల్యాబ్స్, ఇట్ ఈస్ ఇంటెన్షనల్ థింగ్. కాబట్టి మనము ఖచ్చితంగా ఇది సేఫ్టీ తర్వాత తెలంగాణ రియల్ ఎస్టేట్ కూడా మంచి పేరు వస్తుంది, మంచి డిసిప్లిన్, కాన్ఫిడెన్స్ పెరిగి బయట నుంచి వచ్చి ఇక్కడ సెటిల్ అయ్యేవాళ్ళు చాలా మంది ఉన్నారు. కాబట్టి చాలా ఇంపార్టెంట్, మనకి బ్రాండింగ్ అన్నది చాలా ఇంపార్టెంట్ తెలంగాణకి. తెలంగాణ రియల్ ఎస్టేట్ ఇవాళ ఇలా ఉంది అంటే బికాస్ ఆఫ్ అవుట్ సైడర్స్ అండి, మోర్ బై అవుట్ సైడర్స్. నేను గమనిస్తున్నాను కదా, బెంగళూరు నుంచి వస్తున్నారు, బాంబే నుంచి వస్తున్నారు ఇక్కడికి, అండ్ ఢిల్లీ నుంచి కొంతమంది వస్తున్నారు. నార్త్ అంటే మనం వీఆర్ కవరింగ్ అంటే 3 వేస్ లో డైరెక్షన్స్, ఎక్సెప్ట్ నాకు ఇంకా కలకట్టా నుంచి వచ్చిన వాళ్ళు కనిపించలేదు కాబట్టి చెప్పట్లా. లేకపోతే వెస్ట్ వైపు నుంచి కూడా మన అటువైపు నుంచి కూడా వస్తున్నారని చెప్పొచ్చు, వెస్ట్ బెంగాల్ నుంచి. సో ఇంత చక్కటి మనం ఇంత మందిని అట్రాక్ట్ చేస్తున్నప్పుడు ఇన్వెస్టర్స్ ని, స్ట్రిక్ట్ రూల్స్, స్ట్రిక్ట్ కంప్లైన్స్, స్ట్రిక్ట్ గవర్నెన్స్, దే ఆర్ ది నీడ్ ఆఫ్ ది అవర్ ఫర్ టు బూస్ట్ తెలంగాణ రియల్ ఎస్టేట్ అంటే అందులో అనుమానం లేదు. రైట్ అండి. రామేశ్వరరావు గారు, ఇప్పుడు నివాస భవనాలకు అనుమతి తీసుకొని వాణిజ్య అవసరాలకు ఉపయోగిస్తే దాని మీద కూడా భారీ ఫైన్ ఇచ్చారు. సో అది కొంచెం లెవెల్ ప్లేయింగ్ అట్మాస్ఫియర్ క్రియేట్ చేస్తుంది అట్లా, దాని గురించి సార్ రామేశ్వరరావు గారు. మీరేంటంటే మీతో మాట్లాడినప్పుడు మీకు చాలా జాగ్రత్త ఉన్నారు, మీరు ఓల్డ్ వైపు పబ్లిష్ చేస్తారు. ఇప్పుడు గవర్నమెంట్ కి చెప్తే ముందుకెళ్తే గొయ్య వెనక్కి వస్తే మీ ఇప్పుడు యాంకర్ తో మాట్లాడంటే మాకు అలజడి. ఎందుకంటే మీరు ఏదైనా చేయగలరు సార్ సమాధానం. సమాధానం చెప్తామండి, మేము కూడా బతుకున్నాను కదా. పేటిపై మారినాను, పీటిపై మారో, పేటిపై మత మారో, ఫోన్స్ వస్తాయి సార్ మీరు మా బ్రదర్ దగ్గర సార్ అలా చెప్తారు. అంటే జోక్స్ అపార్ట్, బయర్స్ విల్ బికమ్ మోర్ కాన్షియస్ అండ్ అప్రూవల్ కాన్షియస్ లేకుండా కొనండి. ఇప్పుడు రెసిడెన్షియల్, సెమీ రెసిడెన్షియల్, కమర్షియల్, సెమీ కమర్షియల్ అనే 4 పదాలు ఉన్నాయండి. ఆ పదంలోనే మీనింగ్ ఉంది. సెమీ అనేది ఇది సగం. జనరల్ గా ఏమవుతుందంటే మోస్ట్ ఆఫ్ ద రెసిడెన్షియల్ బిల్డింగ్స్ లో 60 feet రోడ్ లేదా 80 feet రోడ్ ఉంటే గ్రౌండ్ అండ్ ఫస్ట్ రీటైల్ ప్లేస్ కింద పరిగణిస్తారు. ఆ పైన మాల్ అయితే అన్ని ఫ్లోర్లు పెట్టుకుంటారు. కానీ జనరల్ బిల్డింగ్స్ లో వేర్ ఆఫీస్ అండ్ రీటైల్ షోరూమ్ పైన 1, 2 ఫస్ట్ సెకండ్ 2, 3, 4, 5, 6, 7, 10 వరకు ఆఫీస్ స్పేస్ కింద వాడతారు. అదే రెసిడెన్షియల్ అనుకోండి, కింద 2 కమర్షియల్ పెట్టి మిగతా అన్ని రెసిడెన్షియల్ పెడతారు. సో డిఫరెంట్ మిక్స్. సో రేరా యాక్చువల్లీ నా ప్రకారం అండి, మేబీ రవి గారు ఒప్పుకోవచ్చు, రేరా అనేది పూర్తి స్థాయిలో పెర్ఫామ్ చేయట్లేదు నాకున్న అనుభవం. అన్లైక్ ఢిల్లీ, బెంగళూరు, కలకట్టా అట్లా చూసుకుంటే రేరా ఇస్ మోర్
స్ట్రిక్టర్. ఇప్పుడు ఈ రూల్స్ తీసుకున్న రేరా విల్ గెయిన్ ఇట్స్ ప్రాఫిట్ అంటే నేమ్. రెరా అనేది కొన్ని ఇప్పుడు హైడ్రా అనేది కొన్ని వేల ఎకరాలు కాపాడుతున్నారు గవర్నమెంట్ కి, అంటే గెటింగ్ రెవెన్యూ, అక్రమ కట్టలు, ఆనకట్టలు, చెరువులు ఇవన్నీ. సో అది అండ్ శాంక్షన్ బిల్డింగ్ ప్లాన్స్ విల్ బి ప్లేయింగ్ ఏ మేజర్ బయింగ్ డాక్యుమెంట్. అంటే శాంక్షన్ ఇచ్చేటప్పుడు అధికారులు ఇప్పుడు రాష్ట్రం ఏమైంది, ఇల్లులు కోలుగొట్టినప్పుడు బిల్డర్ కట్టాడు, తర్వాత డిటిసిపిఓ హెచ్ఎండి అప్రూవ్ అయింది, బ్యాంక్ లోన్ అప్రూవ్ అయింది, రేరా అప్రూవ్ అయింది, అయినా కోలుకుంటారు. ఇక్కడ బయర్స్ తప్పే ఉందండి. బయర్స్ ఆర్ నోవేట్ అని దే ఫాలోడ్ ఆల్ ది కన్సర్న్డ్ ఆఫీసర్స్ వాజ్ గివెన్ ది అప్రూవల్ షుడ్ బి ఫైనలైజ్డ్, పెనలైజ్డ్. ఎందుకంటే బయర్ మీద ఊరికే పెడితే ఓట్లు వేస్తేనే మనం గెలుస్తాం గవర్నమెంట్. సో ఆ ఓటర్స్ ని మీరు బయట పెట్టి ట్రబుల్ చేశారు అనుకోండి, యూ విల్ హ్యావ్ ఏ ప్రాబ్లం. అండ్ యాక్చువల్ కన్స్ట్రక్షన్ ప్లాన్స్ కి ఇప్పుడు అంతకుముందు నాకు తెలిసి పర్మిషన్ టు బిల్డ్ అని ఒకసారి నుంచి వదిలేశారు. అప్పుడు మన కన్స్ట్రక్షన్ ఇలా వెళ్ళే వాటర్ ట్యాంక్ లాగా. ఇప్పుడు అలా కాకుండా పర్మిషన్ టు బిల్డ్ తో పాటు పర్మిషన్ టు ఆపరేట్ అంటే ఓసీ, ఆక్యుపేషన్ సర్టిఫికేట్ అనేది ఇవ్వడం మొదలు పెట్టాక ఆ డీవియేషన్స్ విత్ ఇన్ 5-10% ఉంటే సంబంధం. ఇప్పుడు కొన్ని ప్రాజెక్ట్స్ లో ఎమ్యూనిటీస్ కంప్లీట్ ఉంటే ఓసీ ఇచ్చేస్తారు. ఎలాగిస్తానండి గవర్నమెంట్ ఆఫీసర్స్? దే షుడ్ నాట్ గివ్ ఎమ్యూనిటీస్ అన్ని కంప్లీట్ చేస్తే ఆ సేల్ అగ్రిమెంట్ లేకపోతే ఇనిషియల్ ప్లాన్ లో ఏం కమిట్ చేశారు అవన్నీ కూడా ఇక్కడ ఉపయోగాలేదు. మెజారిటీ ఆఫ్ సమ్ ప్రాజెక్ట్స్ 70-75% ఇటువంటి చేసి మిగతా 20% డబ్బులు కలెక్ట్ చేస్తున్నారని చేయట్లేదు. సో ఇప్పుడు మున్సిపల్ ఎస్పెషల్లీ సిటీ లిమిట్స్ విచ్ ఇస్ కాల్డ్ గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ లో లిమిట్స్ అనేది చాలా జాగ్రత్తగా చూస్తారు. అంటే గ్రేటర్ కాన్సన్ట్రేషన్ అండ్ వైల్ ఐడెంటిఫై పెరుగుతుంది. FTL బఫర్ జోన్ అండ్ నాలా ఇవి మాత్రం హైదరాబాద్ ప్రాపర్టీ డిస్ట్రిక్ట్ లో చాలా నాకు ఎవ్రీ వీక్ 5-6 కాల్స్ వస్తాయి. సరే FTL ఉంది ఎలా కనుక్కోలే, బఫర్ జోన్ ఉంది ఎలా కనుక్కోలే, లేదా పర్సనల్ ఆఫీస్ కావచ్చు, లేదా నాలాంటి మన రవికుమార్ లాంటి ఎక్స్పర్ట్స్ ఉంటారు, వాళ్ళని సంప్రదించవచ్చు, చేయొచ్చు. అండ్ ప్రీ లాంచ్ పర్చేజెస్ మే ఫేస్ గ్రేటర్ స్క్రూటినీ. ఇప్పుడు ఎక్కడ మోసాలు ఎక్కడ జరుగుతున్నాయండి? అందరు స్పీకర్లు అనేక సార్లు మాట్లాడారు. బట్ ప్రీ లాంచ్ మనకి క్యారెట్ చూపిస్తే మనం పడిపోతాం. ఫ్రీగా వస్తే ఫైనల్ తాగే యాటిట్యూడ్ బయటకు వచ్చేయాలండి. ఫ్రీగా వస్తున్న తాగి చచ్చిపోతాం, మనకు పడదు. అండ్ లీగల్ డ్యూ డిలిజెన్స్ అనేది ఇంతకుముందు ఏ లాయర్ అనే చేసేవాడు. లీగల్ ప్రొఫెషనల్ లాయర్స్ ఆర్ దేర్. మీకు చిన్న ఎగ్జాంపుల్ చూడండి ఈ సందర్భంలో. ఒక అడ్వకేట్ నాకు నా ప్యానల్ 2 అడ్వకేట్స్ అన్నాడు, ఆయన మొత్తం అన్ని ఉన్నాయండి. ఓసీ కూడా వచ్చి సో ఓసీ అనేది చెక్ చేస్తే అన్ని ఈయన పర్టికులర్ ప్లాట్ ఎవరైతే బయర్ ఆ ప్లాట్ తప్ప అన్ని ఉన్నాయండి, అన్ని 650 ప్లాట్లు. కానీ ఈ ప్లాట్ రేరాలో ఉంది, రిలీజ్ చేయలేదని చెప్పారు. అంత డెప్త్ వెళ్ళాడు అలా. ఆల్మోస్ట్ స్పెండ్ 1 week టు ఫైండ్ అవుట్. సో అలాంటి తప్పులు కనుక్కుంటే యూ హావ్ టు కీప్ ప్యానల్ లాయర్స్ రెగ్యులర్ స్టేట్ ప్రొఫెషనల్. ఒకప్పుడు లాయర్ అన్ని, ఇప్పుడు లాయర్ అంటే కోర్టులో కేసులు అంటే చెక్ బౌన్స్, డైవర్స్ ఇవే ఉన్నాయి మన కేసులు, మిగతా నాలెడ్జ్. కానీ దేర్ ఆర్ నో స్పెషల్ ఆన్కాలజీ, కార్డియాలజీ, గైనకాలజీ ఎట్లా వస్తాం అట్లా రియల్ ఎస్టేట్ లో కూడా వచ్చాయి. అండ్ రీసేల్ బయర్స్ చెక్ డివియేషన్. ఇప్పుడు కొత్తగా సెకండ్ టైం రవి గారు కొనుక్కున్నారు డబ్బులు 10 కోట్లు. అది నేను కొనాలంటే ఆయన చుక్కలు చూపిస్తాయి, అది లేదు, ఇది లేదు, ఇది ఉంది, అది ఉందని. సో ఇవన్నీ కూడా దే ఆర్ గోయింగ్ టు అండ్ లాంగ్ టర్మ్ ప్రైస్ ఫస్ట్ బయింగ్ అండ్ లీగల్ సేఫ్టీ ఫస్ట్. సో ఈ ఇంపార్టెన్స్ తాలూకా ప్రైస్ కంటే లీగాలిటీ మీద ఎక్కువ ఇంపార్టెన్స్ వస్తుంది. సో ఇవన్నీ చూసుకొని అనుకుంటే 3 పువ్వులు 6 కాయలు, లేకపోతే టికెట్ లేని ప్రయాణం ఇక్కట్లే ఉంటాయి. రైట్ అండి. రవికుమార్ గారు, సరే అక్రమ నిర్మాణాలని నిరుత్సాహపరిచేందుకు ఈ చర్యలు సరే బాగానే ఉన్నాయి. అయితే అసలు ముందు భవన నిర్మాణ అనుమతులు కావచ్చు, ఒక ఇండివిజువల్ ఇల్లు కట్టుకున్న ఆ పర్మిషన్స్ ఇంకొంచెం సింప్లిఫై చేయాల్సిన అవసరం ఉందా? ఎట్లా అంటారు? ఎట్లా అంటే సార్ బేసిక్ గా ఒకటి గ్రీడ్ అన్నది ఎప్పుడైతే ఎక్కువైపోయిందో యంగర్ జనరేషన్ లో, వాళ్ళు తక్కువ రేటుకి వస్తుందని ఎప్పుడైతే దీంట్లో పడుతున్నారు, మోజులో పడుతున్నారు, ఎప్పుడైతే ఓటీపీ 1 time పేమెంట్ వారు చెప్పినట్టు ప్రీ లాంచ్ ఆఫర్ అంటే వాట్ టైం అన్నది ఇంపార్టెంట్ అనమాట. వాడికి రెరా అప్రూవల్ లేదు, హెచ్ఎండిఏ అప్రూవల్ లేదు, ఏ రకమైన డిజైన్స్ లేకుండా కూడా ఓన్లీ
ప్లెయిన్ ల్యాండ్ చూపించి అలా భ్రమపరుస్తున్నారు కాబట్టి, అలాంటి భ్రమకి వీళ్ళు గురవుతున్నారు కాబట్టి ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్ని వస్తున్నాయి. నెక్స్ట్ లీగాలిటీ అన్నది చెప్పినట్టుగా లీగాలిటీ అన్నది ఒక లాయర్ నుంచి ఇంకో లాయర్ కి చాలా మార్పులు కనిపిస్తుంటాయి. మనకు కొంతమంది లాయర్స్ 30 years చూస్తారు. ఎందుకంటే నా పేరెంట్ ఆర్గనైజేషన్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కాబట్టి మా ప్యానల్ అడ్వకేట్స్ అందరికి మేము 30 years చూడమని చెప్తాం అనమాట. సో ఇన్ డెప్త్ ఏమనండి 30 years వాళ్ళు ఆ టైటిల్ ఫ్లో చూస్తారు, టైటిల్ డీడ్స్. సో ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్ టు గెట్ క్లియరెన్స్ అనమాట. సో అలాగే కొన్ని బ్యాంకులు కూడా నిబంధనలు పెట్టాయి. సో నేనేమిటంటే నేను గత 40 ఏళ్లగా ఒకటే చెప్పగలను, గ్రూప్ బయింగ్ కాన్సెప్ట్ లో పెడతాను. గ్రూప్ బుకింగ్, గ్రూప్ బయింగ్ గ్రూప్ బుకింగ్ లో ఏంటంటే ఒకటి మిస్టేక్, ఇద్దరు మిస్టేక్ చేయొచ్చు, ముగ్గురు మిస్టేక్ చేయొచ్చు, అందరు మిస్టేక్ చేయలేరు కదా. గ్రూప్ అంటే మినిమం 10 people. సో ఇట్ ఈస్ ఎ కలెక్టివ్ విజిడెన్స్ దేర్. అందులో అందరు లాయర్లు, ఇంజనీర్లు, బ్యాంకర్స్ అందరు ఉంటారు. సో కాబట్టి మనము ఒక మెథడాలజీలో మనం కన్స్యూమర్ బీ అవేర్ అని, కన్స్యూమర్ ఇన్వెస్టర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఖచ్చితంగా ఈ జాగ్రత్తలు తీసుకోవాలి. ఇంత టైం వాళ్ళ దగ్గర లేదు. సాఫ్ట్వేర్ ప్రొఫెషనల్స్ కానీ, డాక్టర్స్ కానీ, వీళ్ళకి ఎవరికి కూడా టైం లేదు. వాళ్ళు ఈ నాలెడ్జ్ ఎక్వైర్ ఇండివిజువల్ గా చేసుకోవడం చాలా కష్టం కాబట్టి అటు నంది రామేశ్వరరావు గారు, ఇటు నేను, ఇట్లాంటి చాలా మంది ఉన్నారు సొసైటీలో ఇప్పుడు గైడ్ చేయగలిగిన వాళ్ళు, సీనియర్ పీపుల్, నిస్వార్థంగా సేవ చేస్తున్న వాళ్ళు, రియల్ ఎస్టేట్ రంగం పట్ల కొంచెం అభిమానంతో మేమంతా ఇవాళ ఈ విధంగా ఉన్నామంటే బికాస్ ఆఫ్ రియల్ ఎస్టేట్ రంగం అని చెప్పి మనందరికీ కూడా ఒక దృఢమైన నమ్మకం ఉంది. అందులో అనుమానం లేదు. వీఆర్ హియర్, వీ హావ్ గ్రోన్ విత్ తెలంగాణ రియల్ ఎస్టేట్. కాబట్టి వీ హావ్ దట్ గ్రాటిట్యూడ్ అనమాట. కాబట్టి ఇలాంటి వాళ్ళని సంప్రదించాలి. ఒక లాయర్ దగ్గరికి వెళ్ళి 5,000 రూపాయలు ఫీజు అవుతుందని 5,000 రూపాయల ఫీజు గురించి ఆలోచించి ₹1 కోటి నిర్ణయం ఎలా తీసుకుంటారండి? ఒక చీర కొనాలంటే 2 hours స్పెండ్ చేస్తారు. ఒక ఇల్లు, ఒక ఫ్లాట్, ఒక ప్లాట్ కొనాలంటే వై నాట్ ఒక ప్రొఫెషనల్ దగ్గరికి ఎందుకు వెళ్ళకూడదు? లాయర్ దగ్గర లీగల్ ఒపీనియన్ ఇన్ రైటింగ్ ఎందుకు తీసుకోకూడదు? అది నేను అనేది అనమాట. కాబట్టి దిస్ ఇస్ వాట్ ఈస్ రిక్వైర్డ్ అండి. ఇప్పుడు ఇవాళ ప్రజల్లో అవగాహన చాలా అవసరము. ఎవరిని కూడా నమ్మే పరిస్థితి కాదు. అండ్ బిల్డర్స్ ఎవరైతే టైఅప్ చేయించుకున్నారో, ఆల్రెడీ టైఅప్ చేయించుకుని కొన్ని బ్యాంకులతో ఉన్నారో వాళ్ళు కొంతమేర మనకి అన్ని ప్రొటెక్షన్స్ ఉన్నట్టు కొంతమేర అనుకోవచ్చు. అండ్ గ్రూప్ బుకింగ్, గ్రూప్ బయింగ్, టుగెదర్ వి బై, టుగెదర్ వి విన్, ఇలాంటి కాన్సెప్ట్స్ ని ఎంకరేజ్ చేసుకుని అందరూ విన్ విన్ సిచ్యుయేషన్. నేను ఎన్నోసార్లు చెప్తుంటాను, ఎందుకంటే బయ్యర్స్ అందరూ కలిసి ఇనీషియల్ గానే బిల్డర్ దగ్గర ఒక వాట్సాప్ గ్రూప్ పెట్టుకోవచ్చు కదా కనీసం. ఎందుకు మన అందరూ అసోసియేషన్ ఫామ్ అయ్యేదాకా వెయిట్ చేయాలి? ఆ పరిస్థితి ఊర్లో ఇక్కడే ఉంది. ఆ పరిస్థితి మహారాష్ట్రలో లేదు, ఆ పరిస్థితి బెంగళూరులో లేదు. అక్కడ అందరూ ఎవరికి ఒకళ్ళొక్కళ్ళు బయ్యర్స్ కి అందరికి ముందు నుంచి తెలుస్తారనమాట. బుకింగ్ భూమి పూజ దగ్గర నుంచి ఒకళ్ళకొకళ్ళు నేను కొన్నానని అందరూ ఇన్స్పెక్ట్ చేసుకుంటూ ఉంటారు, చూస్తూ ఉంటారు. కంప్లైంట్స్ కూడా బాగుంది అక్కడ. క్రాస్ చెక్ కంప్లైంట్స్ బాగుందండి. ఒకళ్ళు కాబట్టి ఒకళ్ళు వెళ్తారు, చూస్తారు, అందరికీ అవగాహన కలుగుతుంది. కాబట్టి వారు చెప్పినట్టుగా ప్రివెన్షన్ ఇస్ బెటర్ దాన్ ది క్యూర్. వాడు మొత్తం కట్టేసిన తర్వాత ఇలా చేసావు అలా చేసావు అనే బదులు మొదలే మన వాళ్ళు కూడా చెక్ చేస్తారనమాట. అది నా ఉద్దేశం. రైట్ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. నంది రామేశ్వరరావు గారు, నండూరి రవికుమార్ గారు, థ్యాంక్ యూ. మీ విలువైన సమయాన్ని వెచ్చించి చర్చలో పాల్గొన్నందుకు. ఇది బిజినెస్ పల్స్ ఇంటరాక్షన్. చూస్తూనే ఉండండి HM TV.